సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇదే నా ఎక్స్పీరియన్స్. ఏనుగు తొండం ఘటకాచలం, డైరెక్టెడ్ బై రవిబాబు. ఈ ఒక్క పేరు చూసి ఈ సినిమాని చూడడం స్టార్ట్ చేశాను. బేసికల్లీ నాకు రవిబాబు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే అందరూ కమర్షియల్ సినిమాలు తీసే టైంలో కూడా ఆయనకంటూ ఒక డిఫరెంట్ రూట్ వేసుకుని ఆ రూట్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఆ కొత్త కొత్త ప్రయోగాల వరకే కాకుండా జనాల్ని మెప్పించి శబాష్ అనుకున్న దర్శకుడు. బట్ ఏమైందో ఈ మధ్యన అసలు మినిమం అంటే మినిమం మూవీస్ కూడా తీయట్లేదు. అసలు యావరేజ్ గా ఉన్నా కూడా చల్తా అనుకోవడానికి లేదు. వరస్ట్ మూవీస్ తీస్తున్నాడు. అసలు ఆయనకి ఇంట్రెస్ట్ పోయిందో లేకపోతే ఏదో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇటువంటి సినిమాలు తీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రతి సినిమాతో రవిబాబు ఈ సినిమా అయినా మంచి తీస్తాడు, ఏ సినిమా అయినా మంచి తీస్తాడు అని. బట్ వాటి మీద నీళ్లు జల్లుతున్నారు ప్రతిసారి కూడా. ఇది ఎంత ఈటీవీ ఒరిజినల్ మూవీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత కొత్తగా ట్రై చేస్తారా అనుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అనసూయ కానీ, అవును కానీ, అల్లరి, నువ్విలా ఇట్లాంటి సినిమాలు చాలా ఫీడ్ అయిపోయినాయి నా మైండ్ లో. ఇప్పటికీ కూడా అనసూయకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటది. అలాగే ఒక హారర్ మూవీని ఇలా కూడా తీయచ్చా అని అవును సినిమాని తీసి చూపించిన డైరెక్టర్. సో అటువంటి డైరెక్టర్ ఇటువంటి రోత సినిమాలు తీయడం అనేది నిజంగా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను నేను. ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను, ఎందుకంటే ఈ సినిమా అయినా సరే మ్యాజిక్ చేస్తారేమో అని. బట్ ఆయన అయితే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అనేటట్టు ఉన్నారు. ఇంకా కమింగ్ టు ఏనుగు తొండం ఘటకాచలం. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక 60 సంవత్సరాలు పైబడిన ఏనుగు తొండం ఘటకాచలం అనే ఒక వృద్ధుడి కథ ఇది. ఆయన 2 కొడుకులు ఏ పని చేయకుండా తండ్రి పెన్షన్ డబ్బులతో ఇంటిని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. వన్ ఫైన్ డే మన ఘటకాచలం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది కూడా ఓ 20s 30s మధ్యలో ఉన్న అమ్మాయిని. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. సో ఇప్పటిదాకా పెన్షన్ డబ్బులతో ఆధారపడిన ఫ్యామిలీ ఇప్పుడు వచ్చిన భార్య ఎక్కడ దొబ్బుకెళ్ళిపోద్దో అని వీళ్ళందరూ కూడా ఘటకాచలంకి ఒక ఇన్సూరెన్స్ చేయించి ఆయన్ని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో హ్యాపీగా సెట్ అయిపోద్దాం అనుకుంటారు. బట్ ఆ ప్లాన్ వేసిన మరుక్షణమే ఘటకాచలం చనిపోతాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీ ఏం చేసింది, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ ఇది ఒక కామెడీ మూవీ. బట్ మీరు సినిమా మొత్తంలో భూతద్దం పెట్టి ఎతికిన ఒక్క పంచ్ అంటే ఒక్క పంచ్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇది సిచ్యువేషన్ కామెడీ అనుకున్నా సరే ఒక్కటంటే ఒక్క సిచ్యువేషన్ కూడా వర్కౌట్ అవ్వనే అవ్వదు. కంప్లీట్ గా సినిమా ఒక సీరియల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఏట్రా ఈడొచ్చాడా, ఈ క్యారెక్టర్ వచ్చిందా, ఈ క్యారెక్టర్ వచ్చిందా అన్నట్టు ఉంటుంది తప్ప ఏ క్యారెక్టర్ కూడా మినిమం అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వదు. కంప్లీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డెడ్ అంటే డెడ్ అన్నట్టే. అండ్ ఓటీటీ మూవీ కదా, ఏదో సరదాగా ఉన్నా పర్లేదు అనుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా ఆ స్కోపే ఇవ్వరు. ఫస్ట్లీ డైరెక్టర్ రావుబాబు ఈ సినిమాని ఏదో టైం పాస్ కి తీశారు. టైం పాస్ కి తీసినా బాగానే ఉండేదేమో, అసలు ఇంట్రెస్ట్ లేదా ఆయనకి సినిమా తీయాలని. ఏదో తీసి ఇసిరేద్దాం అన్నట్టే ఇసిరేశారు. దీనికి మినిమం అంటే మినిమం ప్రమోషన్స్ కూడా చేయలేదు. వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. నా దరిద్రం ఏంటంటే నాకు రవిబాబు సినిమాలు ఇష్టం కాబట్టి ఈ సినిమాని చూడడం జరిగింది. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు గురువు గారు, ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. కంటెంట్ ఉంటది, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళిపోయే మందిగా ఆ పక్కన ఒక లైక్, ఈ పక్కన ఒక హైప్ ఇచ్చేస్తే మన ఛానల్ కొంచెం పుష్ అవుద్ది. థ్యాంక్ యూ.